వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈ రోజు మన వెయిట్ లాస్ రెసిపీస్లో మరొక సింపుల్ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. బ్రేక్ఫాస్ట్లోని కనుక మనం దీన్ని తీసుకుంటే మనకి టమ్మీ అనేది చాలా ఫుల్గా ఉంటుంది, ఆకలి కూడా అంత త్వరగా వేయదు. కాబట్టి తప్పకుండా ఒకసారి మీ వెయిట్ లాస్ జర్నీలో దీని అయితే ట్రై చేయండి. సో దీనికోసం ముందైతే మనం డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ వాల్నట్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే పుచ్చి గింజలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షలు వేసుకోవాలి, తెల్లవి మరి అలాగే నల్ల ఎండు ద్రాక్షలు ఉంటాయి కదా, ఈ రెండింటిని వేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి డస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనము 1 టేబుల్ స్పూన్ అయితే చియా సీడ్స్ని అయితే వేసుకోవాలి. చియా సీడ్స్ వేసుకున్న తర్వాత అందులోనే ఇంకా 2 to 3 ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకొని అట్లీస్ట్ 3 to 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇది ఒకవేళ మీరు ముందు రోజు నైట్ కనుక నానబెట్టుకోగలిగితే హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, నైట్ అంతా బాగా సోక్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు మనము బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నిటిని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సెపరేట్గా వేరే బౌల్లో బాదం పప్పులను అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు బాదం పప్పులు పొట్టు తీసి బ్లెండ్ చేయాలి కాబట్టి అందులో కలిపేస్తే ఈ పొట్టుకున్న డస్ట్ అంతా అందులో కలిసిపోతుంది కాబట్టి బాదం పప్పులను అయితే సెపరేట్గా హాట్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. సో ఇంకా 3 to 4 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత మనకైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా సోక్ అయ్యి ఇలా ఉంటాయండి, చాలా బాగా సోక్ అయిపోతాయి. చియా సీడ్స్ కూడా చక్కగా ఉబ్బుతాయి, అలాగే ఇందులోనే ఖర్జూరం ఇవన్నీ వేసాం కదా, ఒక జెల్లీ ఫామ్లో తయారవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే మనము బాదం పప్పులను కూడా పొట్టు తీసి ఆల్రెడీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని అయితే వేసేసుకొని మనము మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బాదం పాలు ఉంటే బాదం పాలు వేసుకోవచ్చు, లేకపోతే సోయా మిల్క్ ఉంటే సోయా మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని మనమైతే బాగా బ్లెండ్ చేసేసుకుంటే ఇంకా మనకి టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.